బాబాయ్ నమస్తే, మీ పేరు? నీలం నాయుడు అండి, కొరికారు నీలం నాయుడు. ఏం చేస్తుంటారు బాబాయ్ మీరు? మాది మిచ్చిరి బండి, తోపుడు బండి మీద వ్యాపారం అండి. ఎక్కడండి మీది? మాది విజయవాడ 1 టౌను, విజయవాడ. 48వ డివిజను. ఏంటి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తా ఉంది కదా, ఎలా అనిపిస్తుంది అసలు రూలింగ్ వీళ్ళది? ప్రభుత్వ పరిపాలన చంద్రబాబు నాయుడు విషయంలో వచ్చేటప్పటికి ఆయన అనుభూశాలండి. ఆయన హైదరాబాద్ నగరం మన కళ్ళ ముందు డెవలప్ చేసి చూపించాడు. ఇవాళ ఆ పిల్లలను కూడా నేను రోడ్డు మీద కష్టపడి చదివించి ఇవాళ ఆయన పుణ్యం వల్ల అక్కడ వెళ్ళి ఉద్యోగం చేసుకొని బ్రతకగలుగుతున్నాడు సాఫ్ట్వేర్ రంగంలో. అలాగే ఆయన సాఫ్ట్వేర్ని తీసుకొచ్చాడు. అలాగే విజయవాడ నగరాన్ని కూడా సాఫ్ట్వేర్ తేవాలని చంద్రబాబు నాయుడు ఇక్కడ డెవలప్ చేయాలని ఎంతో తపన పడుతున్నాడు. ఆ తపన గతంలోనే ఇక్కడ రాజధాని స్థాపించేటప్పుడే ఆయన డెవలప్ చేద్దాం అనుకున్నాడు. మన దురదృష్టంతో ఈ ప్రజలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి ఓట్లేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిని డెవలప్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ని ఒక ఉక్కుపాతంతో కాలుతో తొక్కిసినట్లుగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు గొడవ పెట్టి విజయవాడకి ఎటువంటి పరిశ్రమలు కూడా రాకుండా, ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి పరిశ్రమలు కూడా రాకుండా అడ్డం పడి ఇప్పుడు కూడా బుడవేరు మునిగిపోయిందని మళ్ళీ కూడా మనం ప్రచారం చేసి అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళం మేము కూడా నష్టపోయామండి. ఇంతవరకు ఆవిడ అద్దెలు రావట్లేదు, మళ్ళా బుడవేరు మునిగిపోద్దామని భయపెడుతున్నారు. ఇలాంటి భయాలు ఎవరైనా ప్రజల కళ్ళతో చూస్తున్నారండి పరిపాలన. ఎవరు పిచ్చోలేగా జనాలు. ఆనాడు తమ్మినేని ఆయన సీతారాం గారు అసెంబ్లీలో అడుగుపెట్టేటప్పుడే అన్నాడు, ప్రజల కర్రతో కొట్టరు, కత్తితో నరకరు, ఓటు ద్వారాగా ఒక స్వతంత్ర ఓటు ద్వారా ఆయుధం ఇచ్చారు కాబట్టి ప్రజలు మీరు ఎన్ని ఆటలు ఆడుకున్నా ఎన్ని పాటలు పాడుకున్నా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఎవరిని ఎలాగింటికి పంపించాలో పంపిస్తారు, అదేమీ బాధ లేదు. బయట మట్టుగా ఎవరితో గొడవ పెట్టుకుంటే ఎవరిని విమర్శిస్తే మన లాంటి వాళ్ళు ఎదుర్కోలేమని భయంతో కడుపులు పెట్టుకొని ఓటు ద్వారాగా తిరిగి పంపిస్తారండి. దానికి డౌట్ ఏం పడక్కర్లేదు. చంద్రబాబు నాయుడు సక్రమంగా చేసుకొచ్చి ఇవాళ మేమందరం మెచ్చుకున్నది ఏంటంటే లోకేష్ అంత చిన్న వయసులో నోరు జారకుండా ప్రయాణం చేస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ అంత కోపంతో ఉన్నట్టు వాడు అంత శాంతపరుడయ్యి సక్రమంగా ఆయన కూటమి ప్రభుత్వంతో నడిచి ప్రయాణం చేస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు అనుభవం వీళ్ళిద్దరిని పంచుకొని ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి మరి ఇటువంటి తిట్లు ఆనాడు ఒకరికొకరు విమర్శించుకుని లేకుండా వీళ్ళు పనులు చక్కబెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. మేము చాలా సంతోషపడుతున్నాం దానికి. మరి కరెంటు విషయంలో కొద్దిగా ఆనాడు వేసే పన్నులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి వచ్చి చిన్న చిన్న పరిశ్రమలు నడపాలంటే ఆ కరెంటు బాధలు కూడా పడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు రాబోయే కాలంలో ఆ కరెంటు కూడా చిన్న చిన్న పరిశ్రమలకి అవకాశాలు కల్పిస్తే విజయవాడలో ఒక చిన్న 10 మందినో 20 మందినో పని చేయించుకొని చిన్న పరిశ్రమలు పెట్టుకోవడం బాగుంటుంది. మరి ఆ కరెంటు విషయం, రోడ్లు డెవలప్ చేశారు, చాలా సంతోషం. చిన్న మా బళ్ళోళ్ళు రోడ్ల మీద వ్యాపారం చేసుకొని బతకగలుగుతున్నాము. మరి రోడ్ల విషయం ముఖ్యమైనది. మరి పిల్లల చదువులు ముఖ్యమైనది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అనేది ఇంపార్టెంటు. ఈ 3 సాధించుకొని ఏ పథకం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఈ 3 రకాలు చిన్న ముసలోళ్ళకి పింఛన్లు చాలా అవసరం. ఇవాళ 10 రూపాయలు కూడా ముసలోళ్ళకి పిల్లలు ఎవరు. ఆ గవర్నమెంట్ ఇచ్చిన పింఛనీతో హ్యాపీగా ముసలోళ్ళు జీవనం సాగిస్తున్నారు. అది ఇంపార్టెంటు. ఇలా సాగిస్తే చాలండి. ప్రభుత్వం చక్కగా నడుస్తుంది కాబట్టి మాకు ఈ తిట్టులు లేవు. ఆడవాళ్ళు గౌరవించి ప్రయాణం చేస్తుంది గవర్నమెంట్. దానికి మేము సంతోషపడుతున్నామండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గం ఎలా మాట్లాడేది, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు మంత్రివర్గం ఎలా మాట్లాడుతూ ఉంది? చంద్రబాబు నాయుడు మంత్రుల్ని కంట్రోల్ పెట్టే శక్తి చంద్రబాబు నాయుడుకు ఉందండి. చివరికి డిపార్ట్మెంట్ను కూడా ఒక స్థాయిలో నడిపించే శక్తి చంద్రబాబు నాయుడుకు ఉందండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే మంత్రుల్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, ప్రభుత్వ అధికారుల్ని సరిగ్గా ప్రయాణం చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఆ తేడా ఉందండి. అది చంద్రబాబు నాయుడు అనుభవం అండి. అనుభవం పెద్దవాళ్ళ మాట వినరా అని చిన్నపిల్లలు చెప్తాం మనం. అని ఎందుకు చెప్తాము? పెద్దవాడు అనుభవించి ఉంటాడు కాబట్టి, రోడ్డు దాటి పడిపోతాడు కాబట్టి, ఆ పడిపోయిన అనుభవం వీడికి ఉంటుంది కాబట్టి చిన్నపిల్లడు రోడ్డు దాటితే పడిపోతారా బాబు అని చెప్పగలుగుతాడు. అలాగే చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు పాలన ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన తలపిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఏమంటే మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఉనికిని కాపాడుకోవడానికి తెల్లవారితే ఏదో మాట్లాడితే కదా ఫోటో మీడియాలో వస్తుంది. శర్మిల కూడా నిన్న మాట ఏమన్నదండి,
తిరుపతి దేవస్థానం సొమ్ము హిందువులు కష్టపడి ఒక డబ్బులు దాచుకొని సంవత్సరం నాడు వెళ్ళి ఉండిలో వేసే డబ్బులండి అవి హిందువులు ఎక్కడెక్కడో దేశాల్లో వచ్చి స్వామివారికి వేసిన కానుకలు అవి కానుకలు వేసి డెవలప్ చేసి ఎక్కడికక్కడ గుళ్ళు కట్టుకుంటే తప్పేంటంటే గవర్నమెంట్ సొమ్ము అయితే తప్పు. గవర్నమెంట్ సొమ్ముతో దేవాలయాలు కడితే ఏ దేవాలయం కట్టినా తప్పే. ఏ మతం వాడు ఆ మతం దేవాలయాలు డెవలప్ చేసుకునేవండి. ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చర్చిలు కట్టుకోమనండి, మసీదులు కట్టుకోమనండి. వాళ్ళు యేసుక్రీస్తు మతస్థులు ఉన్నారు, వాళ్ళు చర్చిలు కట్టుకోమనండి. వాళ్ళకి ఏమైనా అభ్యంతరం మనం తెలియజేస్తున్నామా? అలాగే హిందువులు డబ్బులు ఉంటే కట్టుకోమని చంద్రబాబు నాయుడు సలహా ఇచ్చాడు. దాని తప్పేముంది? ఇప్పుడు ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన సలహా ఇచ్చాడు, మీరు వచ్చిన డబ్బుతో మంచి కార్యక్రమాలు చేయండి అని. ఏమండి మళ్ళా చంద్రబాబు నాయుడే వస్తాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎన్ని తంటాలు పడినా రాడండి. ఎందుకు రాడన్నావా? చూశారు పాలన చూశారు, తిట్టుకోవడం కొట్టుకోవడం ఎన్ని సమస్యలు తప్ప డెవలప్ చేసే విధానం లేదు. ఇవాళ ప్రజలు వ్యాపారస్తులు అల్లాడిపోయి హైదరాబాదు మెడ్రాసు యువత వెళ్ళిపోయి ఉద్యోగాలకు వెళ్ళిపోయి వ్యాపారాలు కూడా ఇక్కడ లేకపోయి వెళ్ళిపోతున్నారండి. విజయవాడ నగరం అంతా దరిద్రం ఇవాళ అయిపోయినట్లుగా ఎక్కడా లేదు. ఎన్ని చేపలు మూస్తున్నాయి చూడండి. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు బాగుందంటే అనగానే అదేదో అన్నాడుగా పిల్లవాడు పెద్దవాడు అవగానే ఉద్యోగస్తుడు ఎవడు చదవాలి చేయాలి. అలాగా చంద్రబాబు నాయుడు ఏంటంటే ఒక్కొక్క గట్టు పునాది ఎక్కిస్తున్నాడు. ఎక్కించి ఈ కష్టం అంతా నష్టాలు వచ్చే ఆదాయం తగ్గిపోయింది కాబట్టి రెవెన్యూ ఆదాయం తగ్గిపోయింది. ఇవన్నీ తగ్గిపోయినాయి కాబట్టి ఇవన్నీ మళ్ళీ కూడగట్టుకొని ఈ ఇచ్చిన పథకాలకు ఒక పక్క ప్రయాణం చేయాలి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులో లేకపోతే గతం చేసిన అప్పులో ఇవన్నీ తీర్చుకొని రావాలి. ఇవన్నీ ఒడ్డెక్కాలండి. చాలామంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు చేయలేదు ఎక్కడి నుంచి చేస్తారు? డబ్బు మనం కడితే కదండి. గవర్నమెంట్ అంటే ఏంటి? మనం ట్యాక్సులు కట్టి పన్నులు కడితే దాని మీద వచ్చి ఆదాయంతో చేస్తాడు. ఏ మంత్రి అయినాడు ఇంట్లో డబ్బులతో చేస్తే ఇంక పదవులోకి ఎందుకు వస్తారండి? వాళ్ళు పదవులోకి ఎందుకు వస్తారు? వాళ్ళు వచ్చే ఆదాయంతో రాష్ట్రం ఆదాయంతో చేస్తారు. ఇంకొక మాట అండి, నేను అసలు నక్క ప్రకారంగా ఒక 5-6 పథకాలు ముఖ్యమైన నడిపి ఏ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది ఆ రాష్ట్రానికి పథకాలు ప్రవేశపెట్టుకోవాలి తప్ప అప్పులు చేసి ప్రజలు ముంచి పథకాలు పెట్టి ఏ గవర్నమెంట్ కూడా దాన్ని పార్లమెంట్లో జీవో పాస్ చేయాలని నా కోరికండి. పార్లమెంట్లో జీవో పాస్ చేస్తే అప్పుడు ఎవరు వాగ్దానాలు చేయరు. ఏమండి మా చిన్నతనంలో పుట్టిన కిరసనీళ్ళు తోటేసామండి. అప్పుడు పథకాలు లేవు. 76, 77లో బుడ్డిడి కిరసనీళ్ళు తోటేసాం. గవర్నమెంట్ ఇవాళ పథకాలకు ఆచి చూపిస్తే ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు తప్ప ఇవ్వకపోయినా ఆడు ఓటాడు వేస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ముఖ్యమైన వాళ్ళు డబ్బులు ఉంటే పంచండి, డబ్బులు లేకపోతే అప్పు చేయడం అనేది ప్రజలు ముంచడం అనేది తప్పు. ఏ ఎవరు వచ్చినా సరే నాయకులు వచ్చినా సరే దీన్ని పార్లమెంట్లో ఒక చట్టం అమలు చేస్తే బాగుంటుందని నా కోరికండి. ఏ రాష్ట్రంలో వచ్చి ఆదాయం ఆ రాష్ట్రం వచ్చిందని చేసుకుంటే నా ఇల్లుని నేను ఎలా చక్కబెట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఏ రాష్ట్రంలో రాష్ట్రం కంపెనీలు తేడానికి చూస్తారు, దాన్ని డెవలప్ చేసి కూడా చూస్తారు. ఒక దురదలకు పుడుతుంది. అది నా కోరికండి.